చరిత్రలోకి చేరిన ప్రకృతి ప్రకోపాలను చూస్తే 2004లో ఇండోనేషియా దగ్గర సముద్ర గర్భంలో 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం గురించి చెప్పుకోవాలి. నిజంగా అదే భయంకరమైన ఉపద్రవం. దానివల్ల సంభవించిన సునామీ హిందూ మహాసముద్రం చుట్టూ తీర ప్రాంతాలను ముంచెత్తింది. 12 దేశాల్లో మొత్తం 2,25,000 మందిని పొట్టన పెట్టుకుంది. చాలా ప్రాంతాల్లో వారికి అసలు ఎలాంటి హెచ్చరికలు అందకపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. స్థానిక అధికారులు ఏర్పాటు చేసిన ముందస్తు హెచ్చరిక వ్యవస్థ సునామీ గురించి అప్రమత్తం చేయడంలో విఫలమైంది. అక్కడే ఓ విచిత్రం చోటు చేసుకుంది. 30 అడుగుల ఎత్తున ఎగసి పడిన అలలు తీవ్ర ప్రాంతాలను ముంచెత్తడానికి కొన్ని నిమిషాల ముందు అక్కడ ఉన్న కొన్ని జంతువులు ఈ ఉపద్రవాన్ని పసిగట్టి అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన ఆధారాలు ఉన్నాయి. ఆ సమయంలో ఏనుగులు ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీశాయి. ఫ్లెమింగోలు తక్కువ ఎత్తులో ఉన్న గూళ్లు వదిలి ఆకాశంలోకి ఎగిరాయి. కుక్కలు బయటకు వెళ్లడానికి మొరాయించాయి. ఈ విషయాన్ని ఆనాటి ప్రత్యక్ష సాక్షులు నిర్ధారించారు. అదే సమయంలో సముద్ర తీరంలో ఉన్న ఒక గేదెల మంద హఠాత్తుగా తమ చెవులు రెక్కరించిందని, సముద్రం వైపు చూసి సునామీ తీరాన్ని ముంచెత్తే కొన్ని నిమిషాల ముందు దగ్గరే ఉన్న ఓ కొండపైకి పరుగులు తీసిందని థాయిలాండ్లోని బాంకాయ్ గ్రామస్తులు చెప్పారు.